దేశ రాజకీయాలను కుదిపేసేలా ఢిల్లీలో పవన్ కీలక ప్రకటన. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన పవర్ ఇప్పుడు పక్క రాష్ట్రంపై కన్నేసిందా? ఏపీలో గేమ్ చేంజర్ గా మారిన జనసేనాని ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో భూకంపం సృష్టించబోతున్నారా? పవన్ కళ్యాణ్ చేయబోయే ఒకే ఒక్క ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించబోతుందా? అసలు ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. పార్టీకి అద్భుతమైన విజయం దక్కడంతో ఇప్పుడు జనసేన ఫోకస్ పార్టీ విస్తరణపై పడింది. ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ కీలక నాయకత్వంతో ఒక అతి ముఖ్యమైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ మీటింగ్ ఎజెండా ఏపీ రాజకీయాలు కాదు, తెలంగాణ రాజకీయాలట. సరిగ్గా ఈ నెల మొదట్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక భారీ ర్యాలీ ప్లాన్ చేశారు. జన సైనికులు అంతా సిద్ధమయ్యారు. కానీ అది సడన్ గా ఆగిపోయింది. ఎందుకు? దీని వెనుక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హస్తం ఉందనేది ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద ఆరోపణ. తన ర్యాలీని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని పార్టీ ఇన్నర్ సర్కిల్స్ గుసగుసలాడుతున్నాయి. ఏపీలో సూపర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న పవన్ ఇప్పుడు డైరెక్ట్ గా కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. జనసేన పార్టీ ఇక ఏపీ సరిహద్దులకే పరిమితం కాబోవడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు పవన్ చేయబోయే ఆ కీలక ప్రకటన తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? తెలంగాణలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు జనసేన వేస్తున్న పునాది ఇదేనా? ఏదేమైనా రాబోయే ఆ ప్రకటన కోసం రెండు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ వర్గాలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మరియు కాంగ్రెస్ పై ఆయన చేయబోయే ఫైట్ పై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రభావం చూపగలుగుతుందా? కామెంట్ చేయండి.